వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా బీపీ హై బ్లడ్ ప్రెషర్ చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ సమస్యతోని. ఈ లెక్కలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయని కూడా చెప్తున్నారు. ఒకప్పుడు 120/80, ఇప్పుడు 140/90. ఇది కూడా నార్మల్ బీపీ లెవెల్ అంటున్నారు. వాస్తవం ఎంత, అసలు ఎంత ఉండాలి ఒక హెల్దీ పర్సన్కి బీపీ అనేది? ఒక్కొక్కసారి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. మరి దీని గురించి వివరాలు, ఇక బీపీకి సంబంధించిన మెడిసిన్స్ గురించిన పూర్తి వివరాలు ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారు ఫ్రమ్ ఏస్టర్ ప్రైమ్ హాస్పిటల్ అమీర్పేట్. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నాం. డాక్టర్ గారు నమస్తే. డాక్టర్ గారు, జనరల్గా ఏ పేషెంట్ వచ్చినా బీపీ షుగర్లు చెక్ చేస్తూ ఉంటారు. అయితే హై బ్లడ్ ప్రెషర్ అనేది చాలా చాలా కామన్గా కనిపిస్తూ ఉన్న సమస్య, ఏజ్తో సంబంధం లేకుండా. మీరు ఇంతకాలం ఈ వృత్తిలో ఉన్నారు కదా డాక్టర్ గారు. అయితే ఒకప్పుడు బీపీని ఏ ఏజ్లో చూసేవాళ్ళు, ఇప్పుడు ఏ ఏజ్లో చూస్తూ ఉన్నారు? హై బ్లడ్ ప్రెషర్ని ఎందుకు మారింది, అసలు లెవెల్స్ అంటే ఏంటి? అంటే మేము చదువుకున్నప్పుడు పుస్తకంలో కూడా ఏమిటంటే 120/80 అంటే పై దాన్ని సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంటారు, కింద దాన్ని డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంటారు. సో అది గుండె కొట్టుకొని ఈ రక్తం సరఫరా దాని నుంచి ఆధారపడేది. సో అది నార్మల్ 120/80. ఇక కొన్ని సంవత్సరాల క్రితం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చారు, ఇది ఉన్న పరిస్థితులను బట్టి మారింది, వాల్యూ 120/80 ఇప్పుడు కాదు అని 140 పై వాల్యూ అంటే సిస్టాలిక్, కింద వాల్యూ 90 అయినా కానీ నార్మలే అని వాళ్ళు చెప్పారు. జనరల్గా ప్రపంచం అంతటా ఏదైనా ఇలా నిర్దేశించడం అన్నది వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళ వాల్యూ బట్టి మనం పోతాం. డాక్టర్ గారు, మీరు ఇంకో మాట అడిగారు, ఏది బ్లడ్ ప్రెషర్ అన్నది హైపర్ టెన్షన్. బ్లడ్ ప్రెషర్ నార్మల్గా అందరికీ ఉంటుంది. హైపర్ టెన్షన్ అంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ కావడం, అది ప్రమాదం. అది ఒకప్పుడు ఏమిటంటే అందరికీ ఏమిటంటే 50-60 సంవత్సరాలు వస్తుంది అని ఒక నానుడి. ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయినాయి కదా. యుక్త వయసులో 25-30లో బ్లడ్ ప్రెషర్ చాలా వస్తున్నాయి. దానికి కారణాలు కొన్ని ఉన్నాయి. సో ఇప్పుడు మారుతున్న దృష్టి ఏమిటంటే దాని తాలూకు నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ప్రపంచమంతా అసలు 1.4 బిలియన్లు బ్లడ్ ప్రెషర్తో బాధపడిన వాళ్ళు ఉన్నారంటే 140 కోట్లు. మన దేశంలోనే 222 మిలియన్లు ఉన్నారు, అంటే చాలా ఎక్కువ కదా. డాక్టర్ గారు, అదే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ బ్లడ్ ప్రెషర్ ఎక్కువతో బాధపడిన దేశాల్లో ప్రపంచంలో ఇవి మధ్య ఇన్కమ్ ఉన్న వాళ్ళు, మిడిల్ ఇన్కమ్ గ్రూప్, లోయర్ ఇన్కమ్ గ్రూప్లో. ప్రస్తుతానికి ఇంకా భారతదేశం నెమ్మదిగా ఆ స్టేజ్ దాటి ఇంకా హైయర్ ఇన్కమ్ స్టేజ్కి వెళ్తుంది. బేస్డ్ ఆన్ ఇన్కమ్ గ్రూప్ కూడా బ్లడ్ ప్రెషర్ వస్తుందా అంటే అలా లెక్కలేస్తారు వాళ్ళు, అట్లా లెక్కలేస్తారు. దానివల్ల ఏమిటంటే ఇప్పుడు మాటకి కొన్ని పేదవాళ్ళు అనుకోండి, వాళ్ళకి సరైన భోజనం చేయడానికి ఆస్కారం లేదనుకోండి, దానివల్ల కొంచెం బ్లడ్ ప్రెషర్ పెరగొచ్చేమో అని ఒక స్టడీ అయితే ఉన్నది. ఇప్పుడు ముఖ్యంగా తీసుకోండి మీరు, ప్రపంచంలోనే బంగ్లాదేశ్, నేపాల్, ఇథియోపియా ఈ దేశాల్లో అసలు ఉన్న బ్లడ్ ప్రెషర్ పేషెంట్స్ ఇంకెక్కడ లేరు. అంతమంది ఎక్కువ ఉన్నారు. అంతమంది. మన రాష్ట్ర దేశంలోనే తీసుకోండి, ఇప్పుడు రాష్ట్రాలు తీసుకున్నట్టయితే అన్నిటికంటే ఎక్కువ ఉన్నది సిక్కిం. చిన్న రాష్ట్రం, దాంట్లో ఉన్నంత మంది బ్లడ్ ప్రెషర్ అంటే జనాభా దాంట్లో ఉన్నటువంటి బ్లడ్ ప్రెషర్ పేషెంట్ చూసుకుంటే అంత శాతమే. అన్నిటికంటే తక్కువ కేరళ. చూశారు కదా. అంటే ఏమిటి, భౌగోళిక పరిస్థితులను కూడా వాళ్ళు తీసుకునేటువంటి ఆహారం కానీ భౌగోళిక పరిస్థితులు, అంతేకాకుండా ఏదైతే ఆరోగ్యం మీద వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన దాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఒక అన్నిటికంటే ఇంకా చాలా కొన్ని హార్డ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయండి బ్లడ్ ప్రెషర్. దానికి ముందు ఏంటంటే అసలు ఈ బ్లడ్ ప్రెషర్ అని ఏమిటి మీరు అని తెలుసుకుంటే, బ్లడ్ ప్రెషర్ అనేది శరీరంలో నార్మల్గా ఒక వాల్యూ, విలువ. అంటే ఏమిటి, గుండె నుంచి రక్తం ఏదైతే రక్తనాళాల లోపలికి ఆ ఫోర్స్, ఆ బలం ఏదైతే ఉంటుందో దాన్ని బ్లడ్ ప్రెషర్ అంటారు. మరి అది గుండె కదా మెయిన్ కేంద్రం, అన్నిటికీ రక్తం సప్లై. బ్రెయిన్కి కానీ శరీరంలో ఏ అవయవానికి కానీ రక్తం సప్లై లేకుండా పనిచేయలేదు. అలాంటిది ఏ కారణం వల్ల కానీ గుండె ఏదైతే రక్తనాళాల లోపల కానీ ఈ బ్లడ్ రక్తాన్ని పంపించే పద్ధతి కానీ ఎక్కువ ఉధృతంగానో ఫోర్స్గా వెళ్ళింది అనుకోండి, దానినే హైపర్ టెన్షన్ అంటారు. మీరు అడగొచ్చు దానివల్ల ఏమవుతుంది అని. అది చాలా ఇబ్బందులు. ఒకసారికి అట్లా జరుగుతుంటే తెలియదు. కంటిన్యూస్గా బీపీ కానీ పెరిగలగా రక్తం కానీ లోపలికి పంపెళ్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్తుందండి, రక్తనాళాల లోపలికి వెళ్ళి రక్తనాళాల తాలూకా వాల్స్ ఉంటాం ఏదైతే ఉన్నాయో దాని లోపల నెమ్మదిగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది ప్రెషర్ వల్ల. రక్తనాళాలు పోను సంవత్సరాల కొలది ఇదే బ్లడ్ ప్రెషర్తో బాధపడితే
రక్తనాళాలు సన్నంగా అయిపోతాయి, గట్టిపడిపోతాయి. రక్తనాళాలు సన్నంగా అయిపోయి గట్టిపోయితే వెళ్తుందో దాని నుంచి రక్త ప్రసరణ ఏదైతే ఉందో స్లో అయిపోతుంది, ఒకసారి బ్లాక్ అయిపోతుంది, దానివల్ల స్ట్రోక్ వస్తుంది. ఇంకా ఆ వివరాలకు వెళ్ళే ముందు కొన్ని హార్డ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయండి. వీరు అసలు చాలా విచిత్రంగా ఉంటుంది. ఇంతమంది రక్తపోటు లేకపోతే బ్లడ్ ప్రెషర్, హై బ్లడ్ ప్రెషర్తో బాధపడుతూ ఉంటే సగం మందికి అసలు బ్లడ్ ప్రెషర్ ఉందని వాళ్ళకి తెలియదట, చెక్ చేయించుకోరు. 50%. సరే కొన్ని దగ్గర 46% అన్నారు, ఉంటాయంటే పట్టించుకోరు, నాకు కాదులే బీపీ అని. అందుకని కొంతవరకు లక్షణాలు కూడా తక్కువేనట. అందుకే దీనికి ఒక ముద్దు పేరు ఉందండి, సైలెంట్ కిల్లర్ అండి, నిశ్శబ్ద హంతకుడు. నిశ్శబ్దం అంతా చాప కింద నీరులా జరిగిపోతూ ఉంటుంది, డ్యామేజ్ అంతా. ఆ డ్యామేజ్ ఎక్కడ? గుండె మీద, బ్రెయిన్ మీద, మూత్రపిండాల మీద, మెయిన్గా ఈ 3 ఆర్గాన్స్ మీద ఉంటుంది. సరే 50 మందికి ముందుకు డయాగ్నోస్ కాలేదు, 50 మందికి డయాగ్నోస్ అయ్యింది అనుకోండి, అందులో ఇంకొక 50 మందికి సరైన వైద్యం అవుతుందట. అంటే ఎంత జరగాల్సి ఉంది, ఎంత అవగాహన రావాలని ప్రభుత్వంలో కానీ ప్రజల్లో కానీ. అవును డాక్టర్ గారు. సరే 50 మందికి డయాగ్నోస్ అయింది, వైద్యం చేసుకుంటే బాగా కంట్రోల్ అంటే 14%. ఓన్లీ కంట్రోల్, బాగా కంట్రోల్. బీపీ డాక్టర్ గారి ప్రకారం అన్ని వాల్యూస్ రెండు కూడా సిస్టాలిక్ డయాస్టాలిక్ రెండు కంట్రోల్ ఉందని చెప్పడానికి 14%. అందువల్ల అన్నిటికంటే ప్రమాదమైంది ప్రిమిచ్యూర్ డెత్స్. అంటే ఏమిటి? నార్మల్గా ఆయు ప్రమాణం భారతదేశంలో 70 సంవత్సరాలు. దానికంటే తొందరగా జరిగిపోవడం, చనిపోవడం. ఒకటి కామనెస్ట్ కాజ్ అన్నది ఎక్కువ బీపీ ఉండడం, హైపర్ టెన్షన్. ఇది ప్రపంచమంతా, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి గణాంకాలేదు. అదే కాకుండా ఇప్పుడు ఈ ఉండడం వల్ల ఏదైతే కిడ్నీ వాటి వల్ల ప్రాబ్లం రావడం వల్ల కూడా ఇంకా ఫర్దర్గా ప్రపంచం అంతటా కూడా ప్రతి సంవత్సరం దగ్గర 10 మిలియన్లు మరణాలు జరుగుతున్నాయి బీపీ వల్ల, బీపీ కాంప్లికేషన్స్ వల్ల. మూత్రపిండాలు డ్యామేజ్ అయ్యో, హార్ట్ బీట్ లేకపోతే ఏదన్నా కానీ, బ్రెయిన్లో హెమరేజ్ కానీ. మన దేశంలో అయితే 2 మిలియన్లు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఏ భారతదేశానికన్నాగా ఆయువు పట్టు యువత. మీరు నమ్ముతారా? మన దేశంలో యువత ఏదైతే ఉందో, మనం ప్రధాని గారు ఎన్నోసార్లు ఎన్నో సమయాల్లో చెప్తూ ఉన్నాం, దగ్గరలో మనం 4వ స్థానాన్ని ఆక్రమించాలి, ఆ తర్వాత దగ్గరలో వస్తుందట జపాన్ అధిగమిస్తామని, తర్వాత 3వ స్థానంకి వెళ్ళాలి ఆర్థికంగానని ఏదో ఆయన ఒక టార్గెట్ పెట్టాడు. ఆ టార్గెట్ ఏదైతే దానికి రీచ్ అవ్వాలంటే ఈ దేశం తాలూకు యువత తాలూకు ఆరోగ్యం చాలా ముఖ్యం. మరి యువతలో ఏదైతే మనం మధ్య వయసులో వచ్చినటువంటి బీపీ 11.2% అంట. అది ఇందాక మనం అనుకున్నాం. కారణం ఏమిటి? ఇప్పుడు ఎవరైతే మగవాళ్ళలోన అర్బన్ పట్టణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, ఈ పొట్ట చుట్టూ ఉండేటువంటి వైశాల్యం ఏదైతే ఉందో, ఒబేసిటీ, ట్రంకల్ ఒబేసిటీ అంటారు, అబ్డామినల్ ఒబేసిటీ, హైపర్ కొలెస్ట్రాల్, కొలెస్ట్రాల్ పెరగడం, ఇవి తర్వాత కాలుష్యం అండి, వాయు కాలుష్యం, నీటి కాలుష్యం. యాక్టివిటీ తగ్గిపోయింది. ఎందుకంటే జాబ్స్ ఎక్కువ డెస్క్ జాబ్లు అయిపోయినాయి. ఏ వృత్తి వాళ్ళైనా, ఆఫీసులో పనిచేసే వాళ్ళు కానీ, సాఫ్ట్వేర్ నిపుణులు కానీ, ఇంకెక్కడా కానీ డెస్క్ జాబ్లు ఎక్కువైపోయింది. అందువల్ల శరీరానికి వ్యాయామం అన్నది, కసరత్తు అన్నది, ఏది జిమ్కి వెళ్ళకపోయినా కానీ నడక అన్నది తక్కువైపోయింది. ఎందుకంటే ఏవో ఒక దగ్గర ఇంకెక్కడో ఒక స్టాటిస్టిక్ ప్రకారం 50% భారతీయులు వాళ్ళని లేజీ కింద లెక్క పెడతారు. అంటే వాళ్ళు సోమరిపోతులని పని చేయరని కాదు, నడవరు, వాళ్ళ శరీరానికి అంత అలసట లేదు, మినిమం కూడా ఎక్సర్సైజ్ లేదు అని. అదే కాకుండా ఇప్పుడు మళ్ళీ ఇంకా వాటర్లో కాలుష్యం, తర్వాత ఫుడ్ పెస్టిసైడ్స్, ఈ అన్నిటి కారణం వల్ల యువతలో ఈ బీపీ తాలూకు శాతం చాలా పెరిగింది. ఇది చాలా ప్రమాదకరం. ఇంకా యువతలో ఉన్నటువంటి ఎవరో మన కించపరిచే ప్రయత్నం కాదు కానీ ఈజీ గోయింగ్ యాటిట్యూడ్ ఉంటుంది. నాకు రావడం అంటే బీపీ, నా వయసు ఏంటి అని. మందులు కూడా వేసుకోరు. అవును డాక్టర్ గారు. ఇంకా నేను చెప్పాల్సింది ఏంటంటే బీపీ ఉన్న వాళ్ళలో ఒక 3 వంతులో 1 వంతు ప్రీ డయాబెటిక్ లాగా ప్రీ హైపర్టెన్సివ్ స్టేజ్ అట. అంటే వాళ్ళు వచ్చే సూచనలు ఉన్నాయి. ఉదాహరణ 140 బదులు 150 ఉందనుకోండి, 90 బదులు 95 అంటే మరి కొంచెం దాని మీద దృష్టి పెట్టాలి. రిపీటెడ్గా వెళ్ళి బీపీ చూపించుకోవడం కానీ ఇవన్నీ. అంటే ఏంటి, వాళ్ళు తర్వాత హైపర్ టెన్షన్తో ఎవరిని భయపెట్టే ప్రయత్నం కాదండి, కానీ ఇది వాస్తవం, ఒక అవకాశం అయితే ఉంది. అందుకని యువత మీద దృష్టి పెట్టడానికి కారణం ఏంటంటే ఎంఎన్సీ అంటే మల్టీనేషనల్ కంపెనీస్ కానీ, భారత ప్రభుత్వం కానీ, స్టేట్ గవర్నమెంట్లో కానీ వితోదంగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. సంవత్సరానికి ఒకసారి మీరు కనీసం వెళ్ళి ఒక హెల్త్ చెకప్ చేయించుకోండి. అవును.
బీపీ ఒకసారి వెరిఫై చేయించుకోండి. బీపీ కానీ క్యాంపులు, ఫ్రీ క్యాంపులు పెడుతున్నారు ప్రతి కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు, ఎన్నో జరుగుతున్నాయి. మరి దాని తర్వాత ఫాలోఅప్ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎంతమంది వెళ్ళి డాక్టర్ని సంప్రదిస్తున్నారు, ఎంతమంది మందులు వాడుతున్నారు, ఇది మనం ఆలోచించాల్సిన విషయం. ఇది చాలా శోచనీయం. ఇప్పుడు ఈ బీపీ అనుకోండి, అంత సింపుల్ అక్కడితో లాగండి. బీపీ వల్ల ఎమర్జెన్సీ కొన్ని ఉన్నాయండి. మనం చెప్పిన స్ట్రోక్ చాలా ఎమర్జెన్సీ. ఇంకొక మాట ఉంది, హైపర్ టెన్సివ్ ఎన్సెఫలోపతిని, అంటే బీపీ ఎక్కువైపోయి సడన్గా 200 దగ్గరికి వెళ్ళిపోయి కింద 120 వచ్చింది అనుకోండి, అసలు మనిషి గజిబిజ్ అయిపోతాడు, కన్ఫ్యూజన్ అయిపోతాడు, మాటలో తేడా వస్తుంది, ఫిట్స్ వస్తుంది, అప్పై హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సినటువంటి అవసరం కూడా పడుతుంది. 200 దాటాలి, సిస్టోలిక్, డయాస్టాలిక్ ఆ దగ్గరలో ముందు తెలియకండి, ఇంకేం కారణాలు లేకుండా సడన్గా అంత ప్రభావం వస్తుంది. అందువల్ల ఏమిటంటే బీపీ అన్నది హైపర్ టెన్షన్ ఒక ఎమర్జెన్సీగా కూడా, యాక్సిడెంట్ అయితేనే ఎమర్జెన్సీ కాదు, బీపీ పెరగడం వల్ల కూడా ఎమర్జెన్సీ. రెండోది స్ట్రోక్లో రెండు, దాని గురించి 2 మాటలు మాట్లాడుకుందాం. మూడోది స్త్రీలలో ఏదైతే ఉందో ప్రీ ఎక్లాంప్సియా, గర్భిణీ స్త్రీ ఉంది, ఆ థర్డ్ ట్రైమెస్టర్ 3 భాగాలంటే 6 నెలలు దాటిన తర్వాత ఈ ప్రీ ఎక్లాంప్సియా అనేటువంటి ఒక ఇబ్బంది ఉంది. వెరీ డేంజర్. ఆ టైంలో కాలు వాపులు రావడం, బీపీ పెరగడం, ఇవన్నీ సహజమైంది, కూడా ఎమర్జెన్సీ. దానివల్ల హాస్పిటల్ అడ్మిట్ చేసిన సన్నివేశాలు ఏ గైనకాలజిస్ట్ ఛాన్స్ తీసుకోరు. సరే, డెలివరీ అయిపోయింది, నార్మల్ అయిపోయిన తర్వాత ఇంకా అన్నిటికంటే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరైతే స్త్రీలో డెలివరీ అయ్యారో, ఒక బిడ్డ బాబు ఆరోగ్యంగా ఉన్నారు, సంతోషమే, ఆ తర్వాత వాళ్ళ ఫాలోఅప్ మిస్ అవుతున్నారు. వాళ్ళలో బీపీ పెరగడానికి అన్నటువంటి అవకాశం చాలా ఎక్కువ ఉందట. అన్నిటికంటే మిస్ అవుతున్నటువంటి ఈ ఏరియా, ఈ వ్యక్తులు చాలా ముఖ్యం. అంటే ముందు వాళ్ళు బ్లడ్ ప్రెషర్కి నాంది అవుతారు అని ఇన్ని విషయాలు ఉన్నాయి. ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ అంటే దానికి టెస్టులు అని అనుకున్నట్టయితే మనకు అందరికీ తెలిసినవే. శబ్దం ముఖ్యంగా ఏంటంటే కిడ్నీ మీద ఏమైనా ప్రాబ్లం ఉందా, చిన్న వయసులో వచ్చి కాలంగా వచ్చినట్టయితే, బీపీ కానీ వచ్చినట్టయితే ఏమన్నా కానీ మూత్రపిండాల పైన ఏదైతే ఉందో ఎడ్రినల్ గ్లాండ్స్ అని ఉన్న తేడా ఉందా, జెనెటిక్గా కొంతవరకు అవకాశం, ఇవన్నీ అవన్నీ టెస్టులు, సింపుల్ టెస్టులే. ఒక అల్ట్రాసౌండ్, కిడ్నీ తాలూకు సైజు చెప్పడానికి, స్ట్రోక్ వచ్చిందో అలాదని చెప్పాలంటే బ్రెయిన్ కోసం. ఇంతకుముందు మన కిడ్నీ మీద వీటి మీద అన్నది కన్నా న్యూరోసర్జన్గా 2 మాటలు, మెదడు, నరాలు, వాటి మీద బ్లడ్ ప్రెషర్ తాలూకా ప్రభావం మనం మాట్లాడతాం. ఎలాంటిదంటే బ్లడ్ ప్రెషర్ బ్రెయిన్ మీద ఉన్నంత ఎఫెక్ట్ అసలు నమ్మశక్యంగా. డిమెన్షియా అంటాం, అంటే ఏమిటి, మతిమరుపు. అది తెలియకుండా రోజుకి మన కళ్ళ ఎదుట వ్యక్తి, అంత తెలివైనటువంటి వ్యక్తి, ఆ తెలివి తక్కువైపోతుంది. ఇంకోటి అందరూ గమనించాల్సింది ఏంటంటే, ఇది ఎలాంటిది, ఇది బ్లడ్ ప్రెషర్ వల్ల ఏదైతే డిమెన్షియా వస్తుందో అది మోడిఫైయబుల్. అంటే ఏమిటి, ఇంగ్లీష్లో ఏ మాటది, మనం కానీ సరైనగా సమయంగా కానీ దానిని గుర్తించి దానికి వైద్యం చేసినట్టయితే బ్లడ్ ప్రెషర్కి, డిమెన్షియా ముందుకు వెళ్ళడం కానీ, డిమెన్షియా వల్ల ఇంకా పరిస్థితి అదుపులో లేకుండా కానీ జరగదు. అది చాలా చాలా ముఖ్యం. పూర్తిగా మర్చిపోతారు. అవును. ఈ బ్లడ్ ప్రెషర్ వల్ల ఇంకేంటి, రక్తనాళాల్లో, బ్రెయిన్లో ఉండే రక్తనాళాల్లో తేడా వస్తుంది. స్మాల్ వెసల్ ఇస్కిమియా అంటాం. అదే కాకుండా పెద్ద రక్తనాళాలు ఉంటుంది. ముందు హైపర్ టెన్సివ్ ఎన్సెఫలోపతి అని చెప్పాం. ఒక్కొక్కసారి బ్రెయిన్ లోపల, అంటే స్కల్ పుర్రె లోపల ఒత్తిడి ఎక్కువ పెరిగిపోతుంది. దాన్ని ఇంక్రీజ్డ్ ఇంట్రాక్రేనల్ హైపర్ టెన్షన్, అంటే మెదడు లోపల ఉండేటువంటి ప్రెషరు పెరిగిపోతుంది. దానివల్ల కంటిలో చూపు తగ్గిపోతుంది, తలనొప్పి, దానిని ఇంక్రీజ్డ్ ఇంట్రాక్రేనల్ టెన్షన్ అంట. దానివల్ల కంటి చూపు తగ్గిపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అది అప్పటి వరకేనా లేదా పర్మనెంట్గా అయిపోతున్నారు? అది నేను గుర్తించడం కానీ లేట్ అయింది అనుకోండి. ఒకసారి ఏమిటంటే కంటి చూపు కానీ తగ్గిందంటే రికవర్ అవ్వడం అన్నది వాళ్ళ అదృష్టం బట్టే ఉంటుంది. అది అయ్యే సమయంలో గుర్తించాలి. అక్కడ కూడా ఏమిటి, బ్లడ్ ప్రెషర్ పెరగడం వల్ల ఇలా కంట్లో చూపుతారు రాకుండా కన్నా కంట్లో టెస్టులు చేసి దానికి మిస్ అయ్యారనుకోండి, లేట్ అయింది అనుకోండి, ఒకసారి ఇబ్బంది ఉంటుంది. దానికి సరే ఒక న్యూరోసర్జన్ తాలూకు పర్యవేక్షణ అనేది అవసరం. వెన్నుపాము అనుకోండి, వెన్నుపాములో సడన్గా ఒక న్యూరో ఇన్ఫ్లమేషన్ అంటారు, వాపులాగా వస్తుంది అది బ్లడ్ ప్రెషర్ వల్ల. ఇప్పుడు ఎవరికో సర్వైకల్ స్పాండిలో 60 సంవత్సరాలు 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళలో ఈ బీపీ వల్ల, ఈ సర్వైకల్ స్పాండిలోస్ ఉన్న వాళ్ళలో ఏమిటంటే ఈ ఒత్తిడి అన్నది ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంకో పేషెంట్ వచ్చారు ఇప్పుడు చూపించుకోవడానికి సర్వైకల్ స్పాండిలోసిస్. సరికదా నెమ్మదిగా ఏమిటి, ఇది తాలూకా మెదడు తాలూకాలో ఉండేట రక్తనాళాల తాలూకా రిజర్వ్ కెపాసిటీ. భగవంతుడు ఏమిటంటే మెదడుకి, రక్తనాళాలకి ఆరోగ్యంగా ఉండడానికి ఒక కెపాసిటీ ఇచ్చాడు. ఈ బీపీ ఏం చేస్తుంది, ఇందాక చెప్పాను, చాప కింద నీరులాగా నెమ్మదిగా ఆ కెపాసిటీని తగ్గించేస్తూ ఉంటుంది. అదే కాకుండా రక్తనాళాల్లో ఉండేటువంటి ఆ వాల్స్, గోడల్లో ఉండేటువంటి గోడల్ని ఛేదించి
పూర్తిగా స్ట్రోక్ రావడం కానీ పార్షియల్ స్ట్రోక్ రావడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇందాక చెప్పినట్టుగా ఈ రక్తనాళాల్లో కానీ ప్రాబ్లం వస్తే ఏమవుతుంది, ఫస్ట్ గట్టిపడిపోతాయి, దాని లోపల రక్త ప్రసరణ స్లో అయిపోతుంది, బ్లాక్ అయిపోతుంది. దానివల్ల వచ్చేది ఇస్కీమిక్ స్ట్రోక్. అంటే ఏమిటంటే రక్త ప్రవాహం ఒక ప్రాంతానికి వెళ్ళదు. అది 90% స్ట్రోక్ అంటే అదే. ఒక్కొక్కసారి రక్త ప్రసరణ అనేది ఎక్కువైపోయి నారో అయిన దగ్గర ఎక్కువైపోతుంది, అక్కడ రక్తనాళాలు రప్చర్ అయ్యి రక్తం కానీ లోపల ప్రవాహం బ్రెయిన్లోకి వస్తూ వచ్చేదానని హెమరేజిక్ స్ట్రోక్ అంటారు. ఇది ఇంకా ప్రమాదకరమైనది. ఇది ఒక 10%. ఈ రెండు కూడా దానివల్ల కాంప్లికేషన్స్. ఇది స్పైనల్ కార్డు, తర్వాత మెదడు, ఇంకా నరం. కంటిలో నరం అంటే అన్నిటికంటే అసలు ఊహించనిది. కంటిలో ఉండే రక్తనాళాల్లో బ్లడ్ ప్రెషర్ తాలూకా ప్రభావం వచ్చి కంటి చూపు పోతుందట. లక్కీగా అదృష్టవశాత్తు ఎక్కువ శాతం కాదు. ఆ తర్వాత ఈ నర్వస్ సిస్టంలో మనం సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటాం, తర్వాత ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్. అంటే అసంకల్పితంగా అది పనిచేస్తూ ఉంటుంది. అందులో ఇంకా 3 విభాగాలు ఉన్నాయి. సింపథెటిక్, పారాసింపథెటిక్, ఎంటరిక్ అని ఉంటుంది. రెండుగా క్లుప్తంగా 2 మాటలు చెప్పుకున్నాం. సింపథెటిక్ అంటే ఏదైనా వచ్చిందంటే త్రోవ మీద వెళ్తున్నారు, ఎవడో రోడ్డుకి ఎదురుగా మోటార్ సైకిల్ నడిపించాడు, సడన్గా మనకు రెస్పాన్స్ వస్తుంది, ఏమిటి వీడు ఇట్లా చేశాడని కోపం వస్తుంది. అప్పుడు ప్రేరేపించే ఏదైతే ఉందో దానిని సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటారు. అంటే సానుభూతి నాడీ మండలం అని. వెంటనే ఒక రెస్పాన్స్ వస్తుంది, వీడు ఏంటి ఎలాగని. దాన్ని ఆంగ్లంలో ఫైట్ ఆర్ ఫ్లైట్, కొట్టడమా వెళ్ళిపోవడమా. దానికి ఒక హార్మోన్ ఉంటుందా? హార్మోన్ ఉన్నాయి దానికి. అడ్రినలిన్, నార్అడ్రినలిన్, కార్టిజాల్ అని ఉంటాయి. సో అది సింపథెటిక్ నర్వస్ సిస్టమ్. ఆ ఎఫెక్ట్ వచ్చిందంటే వెంటనే పోదండి, 20 నుంచి 60 నిమిషాలు ఉండొచ్చట. ఆ తర్వాత నెమ్మది జరుగుతుంది. ఇప్పుడు ఇలాగ రిపీటెడ్గా కానీ ఇలాగ కోపం తాపాలకు లోనయ్యాడు అనుకోండి వ్యక్తి, ఏం జరుగుతుంది అంటే బ్లడ్ ప్రెషర్ తాలూకా ప్రవాహం రక్తనాళాల మీద కొడుతుంది. వాళ్ళకి స్ట్రోక్ ఇలాంటి ప్రమాదకరమైన వ్యాధి రావడానికి ఆస్కారం. అది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు పారాసింపథెటిక్ వస్తే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రెస్ట్, డైజెస్ట్ అంటది. అబ్బాయి వద్దు, కోపం తగ్గాలి. ఇప్పుడు ఇంటి దగ్గర వాళ్ళు పెద్దలు ఉన్నారనుకోండి, కోపం వస్తుంటే పిల్లలకి చెప్తూ ఉంటారు, నువ్వు కొంచెం కోపాలు తగ్గాలి నాయనా అని. ఎలాగో 2 మిత్రులు ఉన్నారనుకోండి, ఒకటి కొట్లాడుతుంటూ ఒకటి మైక్ లాగేస్తూ ఉంటాడు, అరే నువ్వు అంత రియాక్ట్ కాక అనవసరంగా అని. అలాగే రెస్ట్, డైజెస్ట్ అని ఈ సిస్టమ్ కంట్రోలింగ్ అనమాట. ఒకటి చాలా ఉత్ప్రేరణ అయ్యేటువంటి సిస్టమ్ అయితే దీనివల్ల వచ్చే హార్మోన్ ఏమిటి, అసిటైల్ కొలిన్. అందువల్ల నెమ్మది చేయడానికి హార్మోన్ పనికొస్తుంది. ఈ మధ్య కాలంలో ఒక మాట పైకి వచ్చింది, ఎంటరిక్ నర్వస్ సిస్టమ్ అని. అంటే పొట్ట లోపల ఉండే పేగులు, గాల్ బ్లాడరు, ప్యాంక్రియాస్లో ఉండేటువంటి నర్వస్ సిస్టమ్ అని. దానికి ఇంకొక పేరు పెట్టారు, సెకండ్ బ్రెయిన్ అంట. బ్రెయిన్ ఇక్కడ ఉంటుంది కదా, ఏదైతే పొట్ట లోపల ఏదైతే ఉండే ఈ నరాల సముదాయాన్ని కూడా సెకండ్ బ్రెయిన్ అంటారు, లేదంటే గట్ బ్రెయిన్ అని. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా పరిశోధనలు దాన్ని బట్టి కూడా వస్తూ ఉన్నాయి. పొట్ట మంచిగా ఉంటే అంత బాగుంటుంది అని. అది ఏదన్నా ప్రాబ్లం జరిగితే పొట్ట గడబెళ్ళాడుతుంది, పొట్ట తాలూకు ఇండికేషన్ ఇస్తుందని ఈ మధ్యన కూడా సూచనలు కూడా దాన్ని బట్టి వస్తూ ఉన్నాయి. మొత్తం మీద ఏమిటి, బ్లడ్ ప్రెషర్ అన్నది చాలా ఇబ్బందికరమైంది. సంఖ్య నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది. దీనికి ఎవరు అడిగారు మరి కంట్రోల్ చేయడం అంటే స్ట్రాటజీస్ ఏంటండి? ఏముందండి స్ట్రాటజీ, తెలిసినవే పాతవి. సాల్ట్ తగ్గించండి, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం ఉండేటువంటి వస్తువులు, పళ్ళు, ఫలహారాలు, ఆకుకూరలు, కాయగూరలు తీసుకోండి. ఒకటి స్మోకింగ్ ఆపేయండి, ఎక్సర్సైజ్ చేయండి, ఆల్కహాల్ బాగా తగ్గించండి. బీపీ వచ్చింది అని అంటే మీరు డాక్టర్ గారి తాలూకా సంరక్షణ అవసరం. దయచేసి నాకు తగ్గిపోయింది, నాకు అవసరం లేదనుకోని ఏదో మళ్ళీ సడన్గా ప్రాబ్లం తెచ్చిపెట్టుకోకండి. మందులు రెగ్యులర్గా వాడండి. ఇవి స్పెషల్గా ఏం లేదు. ఈ మధ్య కాలంలో దీనికోసం కొన్ని ఇంపార్టెంట్ పరిశోధనలు కూడా వచ్చాయి. ఇది కూడా అందరూ గమనించండి. ఒకటి ఏమిటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ప్రతి దగ్గర అదే మాట వింటున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రిపీటెడ్గా కెమెరా నుంచి ఫోటోలు తీసామనుకోండి ఒక వ్యక్తికి, ఎక్కడ ముఖము, చేతులు, ఈ 2 కెమెరాలు చూస్తే దాన్ని బట్టి ఎవరికి బ్లడ్ ప్రెషర్ రావడానికి ఆస్కారం ఉందో తెలిసిపోతుందట. అంత టెక్నాలజీ వచ్చింది. అదే కాకుండా ఇంతకుముందు ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ సడన్గా మనం హైపర్టెన్సివ్ ఎన్సెఫలోపతి అని అన్నాం. అలాగే కానీ ఎవరికైనా వచ్చిందని ఇప్పుడు ఏంటి అందరికి ఇస్తున్నాం, ఈ ఇంజక్షన్ రూపంలో ఇవ్వాలి తగ్గించాలంటే. ఈ మధ్య కాలంలో ఇప్పుడు భారతదేశంలో కూడా ట్యాబ్లెట్ అవైలబుల్ ఉంది. నోటి నుంచి ఇచ్చే ఒక ట్యాబ్లెట్ వచ్చింది, దాని పేరు ట్రివియో, 12.5 మిల్లీగ్రాములు. అసలు ఒక అంటే ఎంత కన్వీనియంట్ పేషెంట్కి.
ఇది ఎట్లా డాక్టర్ గారు? అది నోటి నుంచి ఇచ్చుకున్నాడు ఒక టాబ్లెట్ ఇస్తే బ్లడ్ ప్రెషర్ బాగా సిగ్నిఫికెంట్ కంట్రోల్ అయిపోతుంది. ఇంజక్షన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. హాస్పిటల్ కూడా ఒకసారి అడ్మిట్ చేస్తారు, కానీ ఏదైతే ఉందో ఖర్చు ప్రమాదం. ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ తగ్గించడానికి ఇచ్చేటువంటి ఇంజక్షన్లతో ప్రమాదం ఏంటంటే రిబౌండ్ అని ఉంటుంది, అంటే అప్పుడు తగ్గుతుంది మళ్ళీ పెరుగుతుంది. అవును, ఇలాంటి ప్రమాదాలు ఉన్నాయి. అలాంటి లేకుండా నిరోధించే పద్ధతి ఈ మధ్యనే ఏదైతే అమెరికా ప్రభుత్వంలో FDA అని ఉంటుంది, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, వాళ్ళు దానికి పర్మిషన్ ఇచ్చారంటే భారతదేశంలో కూడా అది అవైలబుల్ ఉంది. ఇప్పుడు ఇస్తున్నారా మీ దగ్గర? ఇక్కడ ఇంకా మనకి అవైలబిలిటీ కొంత ఉంది, కొంచెం కాస్ట్ ఉంటుంది కదా. ఇలా సరే, ఇంతకుముందు మనం డైట్ గురించి అయితే మనం చెప్పుకున్నాం. డైట్ అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్పినా అది స్పెసిఫిక్గా సాల్ట్ తక్కువ చేయాలి, షుగర్ తక్కువ చేయాలి, ఆకుకూరలు కాయగూరలు ఎక్కువ ఉండాలి, గ్రిల్డ్ ఫుడ్ ఇవన్నీ తగ్గించాలి, వ్యాయామం అవసరం. ఎవ్రీడే ఒక బనానా తింటే కూడా, బనానా వల్ల కూడా ఏదైనా కానీ అసలు ఫ్రూట్ అంటే దానివల్ల బనానా ఏంటంటే సాధారణంగా అవైలబుల్ అయ్యేటువంటి ఫ్రూట్. సెపరేట్గా మీరు ఏదో న్యూజిలాండ్ వచ్చిన కివీనో లేకపోతే ఏదో తినక్కర్లేదు. ఇలాంటి తిన్నట్టు దానివల్ల ఏంటంటే ఈ కాల్షియం కానీ ఇవన్నీ కానీ విపులంగా ఉంటాయి, మెగ్నీషియం, పొటాషియం, అవన్నీ దానివల్ల కూడా బీపీ తగ్గడానికి కూడా ఆస్కారం అయితే ఉంటుంది. అందువల్ల అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే బ్లడ్ ప్రెషర్ అనేది ఒక ప్రమాదం. 222 మిలియన్లు భారతీయులు ఉంటే అందులో మనం ఉండకపోవడానికంటూ ఆస్కారం ఏం లేదు. రాకూడదని కోరుకుందాం, కానీ ముందు జాగ్రత్తగా మధ్యలో డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదించడం అయితే చాలా అవసరం. దాన్ని బట్టి వాళ్ళకి ఇబ్బంది రాకుండా ఒకేసారి ఏదో హైపర్టెన్షన్, ఎన్సెఫలోపతి వచ్చో, లేకపోతే ఇంక్రీజ్డ్ ఇంట్రాక్రేనియల్ టెన్షన్, స్ట్రోక్ వచ్చో, అలాంటప్పుడు ఒకసారి స్ట్రోక్ వచ్చిందని దాని పరిసరాలను ఇంతకుముందు చాలాసార్లు మనం స్ట్రోక్ గురించి చెప్పుకున్నాం. ఇంత కాదు, కొన్ని మిలియన్లు కణాలు నాశనం అయిపోతాయి. బ్రెయిన్లో ఏంటంటే కణాలు డ్యామేజ్ అయితే దాని రికవరీ అనేది అంత సింపుల్గా ఉండదు. అందువల్ల ఇవన్నిటికీ కారణభూతమైనది బ్లడ్ ప్రెషర్. పర్టికులర్గా నా ఉద్దేశం, నేను అందరికీ చెప్పేది ఏమిటంటే ముఖ్యంగా యువత, ఈ భారతదేశం తాలూకు ఆర్థిక ప్రగతి ముందు ఏదైతే ఉందో ఆ కుటుంబానికి ఆసరా వాళ్ళే. వాళ్ళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు దానికోసం కూడా ఒక దృష్టి అందరూ పెట్టాలి. ఇది అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు ఏ ఏజ్లో ఒకసారి హెల్త్ చెకప్ వెళ్తే మంచిది, ఈ బీపీలు కానీ షుగర్లు కానీ? అంటే ఒకప్పుడు ఏంటంటే 40 సంవత్సరాలు అని చెప్పేవాళ్ళం. ఇప్పుడు అసలు ప్రతి ఎంప్లాయీకి చేస్తున్నారు కదండి హెల్త్ చెకప్ అనేది. ప్రతి వాళ్ళకి మ్యాండేట్. 20 years రాగానే చేయించుకుంటే ఎందుకు వస్తుందో తెలియదు. ముఖ్యంగా ఎంత మనం చెప్పుకున్నాం, పట్టణ ప్రాంతాల్లో ఉన్నారు, మామూలుగా శరీరం లావుగా ఉంది, పొట్ట దగ్గర పెద్ద. మగవాళ్ళు ఎందుకు ఇది బీపీ చాలా ఎక్కువ స్త్రీల కన్నా? బికాస్ ఆఫ్ దేర్ హ్యాబిట్స్. అది స్మోకింగ్ చేస్తారనుకోండి, ఎక్సర్సైజ్ లేదనుకోండి, అంటే బీపీ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉందండి, అందులో డౌట్ ఏం లేదు. నాకెందుకు వస్తుంది అని ఛాతి వేర్చడానికి లేదు, ఎవరికైనా రావచ్చు. కాబట్టి అవన్నీ చూపించుకోవడం అయితే చాలా అవసరం. మరి డాక్టర్ గారు, ఇన్నేళ్ళ ఈ ఎక్స్పీరియన్స్లో ఏం లేవు, ఓన్లీ బీపీ ఉంది అని వచ్చిన పేషెంట్కి పూర్తి స్థాయిలో బీపీ తగ్గిపోయి మందులు ఆపేసిన పేషెంట్స్ అసలు ఎవరైనా ఉన్నారండి? తక్కువ శాతం. ఎందుకంటే ఇప్పుడు దానికని అది కూడా మాట ఏంటంటే, ఇప్పుడు రకాలు ఏదో బీపీ ఎక్కువ ఉండడం 3 రకాల మందులు వాడాము, తర్వాత 2 అవ్వచ్చు, 1 అవ్వచ్చు. పూర్తిగా ఆపేయడం అన్నది అది చాలా అంటే అవతల వ్యక్తి ఎంత దానికి పనిచేసుకున్నాడు, ప్రయత్నం చేశాడు, ఎంత దీనిగా భోజనం ఎంత కట్టుదిట్టం చేశాడు, బరువు ఎంత తగ్గాడు, కొవ్వు పదార్థాలు ఎంత తగ్గాయని ఇన్ని విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ మధ్యకాలంలో బీపీ గురించి చాలా ఇంట్రెస్టింగ్ ఒక స్టడీ వచ్చింది. నంబర్ 13వ తారీఖున అది ప్రచురితమైంది. అమెరికన్ జర్నల్ ఆఫ్ న్యూరాలజీ అని, అంటే ఇండెక్స్డ్ జర్నల్ అంటాం, ప్రపంచంలోనే బెస్ట్ జర్నల్. దాంట్లో వచ్చిన విషయం చాలా చాలా ముఖ్యమైనది. ఇదేమిటి, స్ట్రోక్కి సంబంధించిన వివరాలు వాళ్ళు చాలా బాగా అనలైజ్ చేశారు అమెరికా వాళ్ళు. ఇంతకుముందు ఏంటి స్ట్రోక్, మనం బీపీ, స్మోకింగ్, ఊబకాయం, ఆల్కహాల్, ఈవెన్ డయాబెటీస్ అని చెప్పుకునే వాళ్ళం కదా. ఇప్పుడు ఏంటి తెలుసా, బీపీ వల్ల గుండె ఏదైతే కొట్టుకోవడం ఇర్రెగ్యులారిటీ ఉండడం వల్ల, స్మోకింగ్ వల్ల అత్యధికంగా స్ట్రోక్స్ వస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే బీపీ వల్ల పెద్ద రక్తనాళాలు, మధ్య సైజు రక్తనాళాలు డ్యామేజ్ అవుతున్నాయి. ఇది చాలా క్లియర్ విశ్లేషణ. డయాబెటీస్ అంటే ఏదైతే మధుమేహం, లేకపోతే ఊబకాయం ఉంటే సంతోషం అని చెప్పట్లేదండి, డయాబెటీస్ కంట్రోల్ చేసుకోక్కర్లేదని చెప్పటం వల్ల దానివల్ల స్ట్రోక్ వచ్చేటువంటి అవకాశం తక్కువ. మరి డయాబెటీస్ ఉన్న వాళ్ళు వచ్చేది ఏంటి, స్మాల్ వెసల్ ఇస్కీమియా, చిన్న రక్తనాళాల మీద దాని ప్రభావం. అంటే జ్ఞాపశక్తి తగ్గిపోవడం, ఏదో గిడ్డినెస్ లాగా. ఉదయం నుంచి నేను 2 పేషెంట్ అదే రకం పేషెంట్ చూశాను. అందువల్ల ఏమిటంటే
స్ట్రోక్ రావడానికి పెద్దది కానీ చిన్నది కానీ అత్యధికమైనటువంటి రిస్క్ ఫ్యాక్టర్ అన్నది బీపీ. Yes. ఇది కానీ రెగ్యులర్గా మీరు చేసుకున్నట్టయితే దాని తర్వాత వచ్చేటువంటి ప్రమాదకరమైన పర్యవసానాలు అన్నీ కూడా కట్టుదిట్టం చేసి అడ్డకట్ట వేసి మీరు మీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటారు. అయితే డాక్టర్ గారు, ఇంతకుముందు నేను మీతో బీపీ ఎపిసోడ్ చేశాను, దాని కింద కామెంట్స్ చాలా వచ్చాయి. బీపీ చెక్ చేసుకునే టైం ఏంటి, ఇంటి దగ్గర చెక్ చేసుకునే దాన్ని బట్టి మందులు రాస్తారా, లేదా ఒకసారి ఇక్కడ వచ్చినప్పుడు హాస్పిటల్లో రీడింగ్స్ని బట్టి మందులు రాయడం జరుగుతుందా, అది కరెక్ట్ వాల్యూసే వస్తాయా అని అడిగారు. ఇప్పుడు బీపీ నార్మల్ వాళ్ళకి కూడా మీరు ఉదయం నుంచి సాయంకాలం వరకు వర్క్లో చాలా టెన్షన్గా ఉన్నారు, యాంగ్జైటీగా ఉన్నారు, చాలా డ్రైవింగ్ చేశారు, ఆఫీసులో అసలు ఖాళీలు దొరకలేదు, అలాంటప్పుడు మీరు బీపీ చూపించుకున్నారనుకోండి వాల్యూ ఎక్కువ వస్తుంది. నిద్ర లేచి కొంచెం రిలాక్స్గా ఉన్నారు, న్యూస్ పేపర్ చదువుతున్నారు, ఆ టైంలో మీ ఇంటి దగ్గర ఎక్కడ డాక్టర్ ఉన్నా, సాయంకాలం ఏదో మధ్యాహ్నం నిద్రపోయి లేచారు, ఆఫీస్కి వెళ్ళలేదు, ఆదివారం రిలాక్స్గా ఉన్నారు, చూపించుకోండి. అలాంటి టైంలో వచ్చిన రికార్డింగ్ కరెక్ట్ ఉంటుంది. అదే కాకుండా ఒకసారి రికార్డింగ్ వచ్చినంత మాత్రాన వాళ్ళకి బీపీ ఉందని ముద్ర వేయం. ఒక 2 సార్లు 3 సార్లు రికార్డింగ్ చేసి ఒక పేపర్ మీద రాసుకోవాలి. అలాగే ఏదో ఆకాశం వైపు చూసి ఏదో బీపీ ఎక్కువ ఉంది తక్కువ ఉందని చెప్పడం కాదు. దయచేసి అందరూ గమనించండి, ఎవరైనా ఆశాస్పదం కాదు ఇది. దాని మీద ఒక రికార్డు ఒక పేపర్ మీద రాసుకోవాలి. అంటే అప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది. మందులు వాడుతూ ఉన్న వాళ్ళకి ఏమిటంటే అంత రెగ్యులర్గా చూపించాల్సిన అవసరం ఉండకపోవచ్చును. ఇప్పుడైతే డిజిటల్ బ్లడ్ ప్రెషర్ రికార్డింగ్ సౌకర్యాలకు ఉన్నాయి, డాక్టర్ దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశం కూడా తగ్గింది. ఇప్పుడు డిజిటల్ బ్లడ్ ప్రెషర్ ఓకేనా డాక్టర్ గారు? అంటే అది ఆ కంపెనీని బట్టి ఉంటుంది. అది కొన్ని స్టాండర్డైజ్ ఉంటాయి, కొన్ని చౌకబారు వచ్చినట్టయితే దానివల్ల మళ్ళీ సస్పెషన్ ఉంటుంది. అయితే ఒక్క మాటకి ఏంటంటే నాకు తెలిసి అదే మా ఇన్స్ట్రుమెంట్ ప్రతిరోజు వాడుతూ ఉంటే ఎర్రర్ తక్కువ ఉంటుంది కదండి. ఇప్పుడు ఇంతకుముందు ఎక్కువ వచ్చినప్పుడు అదే మెషిన్, ఇప్పుడు తక్కువ వచ్చినప్పుడు కూడా అదే మెషిన్. అయినా మధ్యలో ఒకసారి ఏదైతే మీ ఫిజిషియన్ లేకపోతే అవసరం కార్డియాలజిస్ట్ ఎవరిని సంప్రదించడం అన్నది చాలా చాలా అవసరం. ఎందుకంటే ఎక్కడన్నా మిస్ అవ్వడానికి ఆ మెషిన్ ఆ రోజు పని చేయలేదు అనుకోండి, దానికి ఏదో ఛార్జింగ్ ఎన్నో రకాలు టెక్నికాలిటీస్ ఇవన్నీ. అందువల్ల అది ఏమాత్రం డౌట్ వచ్చిందంటే మాత్రం డాక్టర్ని వెళ్ళి సంప్రదించాల్సిన అవసరం, ఎందుకంటే మళ్ళీ రిస్క్ తీసుకోకుండా ఉండడానికి. ఎస్. అయితే డాక్టర్ గారు 120/80 ఇది నార్మల్గా చెప్తారు, లేదంటే ఇప్పుడు అన్నట్లు 140/90. ఇప్పుడైతే 140/90. ఒకసారి 120 ఉండి ఇది 90+ ఉంటే డయాస్టాలిక్ 90+ ఉంటే కొంచెం అంటే ప్రమాదం రాబోయే సూచన ఉంది అని ఒక హెచ్చరిక. ఆ టైంలో మూత్రపిండాల మీద ఎఫెక్ట్ వచ్చిందా, ఒక యూరియా క్రియేటినిన్ లేకపోతే మూత్రపిండాల సైజు, ఆయన స్మోకరా, ఇవన్నీ అంటే ఒక్క ఫ్యాక్టరీ ఒకటే కాకుండా మిగతావి ఎంత వెయిట్గా ఉన్నాడు, అది లిపిడ్ ప్రొఫైల్ అని టెస్ట్ ఉంటుంది, దాంట్లో కానీ కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్స్ ఎంత ఎక్కువ ఉన్నాయి, ఇలాగా అవన్నీ కానీ ఉండేటట్టయితే మీకు ఎక్కువ హైపర్ టెన్షన్ వచ్చేటువంటి రిస్క్ చాలా ఎక్కువ ఉన్నది. జాగ్రత్తతో ఉండండి, మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి దాన్ని సంప్రదించాలి. బీపీ టాబ్లెట్ వేసుకునే టైం అంటే ఏం డాక్టర్ గారు? అంటే అది ఏ టైంని బట్టి ఉంటుంది. కొన్ని డైరుటిక్స్తో ఇచ్చే మందులు ఉంటాయి. అంటే ఏంటి డైరుటిక్స్ అంటే ఏమిటంటే మూత్రం ఎక్కువ వచ్చేటువంటి కిడ్నీ మీద దాని వాటర్ని తీసేసేవి, అది మరి ఉదయం టైం ఇవ్వాలి. అలాగే కొన్ని మామూలుగా ఇచ్చేటువంటి మందులు ఉంటాయి, అవి సాయంకాలం అన్న వేసుకోవచ్చు, మధ్యాహ్నం. అది జనరల్గా ఏమిటంటే ఏ టైంని బట్టి అండి, ఎంత బీపీ ఎక్కువ ఉంది, ఏ రకమైన మందు ఇస్తున్నారు డాక్టర్ గారు, దాన్ని బట్టి ఉంటుంది. ఎస్, ఖచ్చితంగా డాక్టర్. ఏదైనా కానీ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం. బీపీ టాబ్లెట్ రాశారంటే ఇంకా దాన్నే 5-6 ఏళ్ళు వాడుతూ ఉంటారు, అది చాలా చాలా తప్పు. ఫాలోఅప్ అనేది డాక్టర్ చెప్పినట్టు, ఎందుకంటే అది అవసరాన్ని బట్టి మారొచ్చు. అవును, నేను ఇందాక చెప్పినట్టుగానే 2 టాబ్లెట్లు వాడి ఇప్పుడు అవసరం లేనప్పుడు 2 ఎందుకు వాడతారు? ఒక్కొక్కసారి ఆ మందు తాలూకా ప్రభావం కూడా తక్కువైపోవచ్చు. ఇందాక చెప్పినట్టుగా రక్తనాళాలు ఏదైతే కానీ సంవత్సరాల కొద్ది గట్టి పడిపోయి అనుకోండి, అదే ముందు దాని మీద పనిచేస్తుందా, అంత ప్రభావం ముందులాగా ఉంటుందా? ఈ మందుల్లో కూడా కొన్ని చెప్తున్నారు, ఏదైతే బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ ఇంతకుముందు చెప్పుకున్నాం చాలాసార్లు, కోవిడ్ టైంలో కూడా బ్రెయిన్ లోపల ఒక వ్యవస్థ సృష్టికర్త అమర్చాడు, దాన్ని క్రాస్ చేసి ఏవైతే మందులు వెళ్తాయో, అది కూడా కొత్త పరిశోధన ఒకటి వచ్చింది లేటెస్ట్ అబౌట్ బీపీ, ఏది టెల్మసాటాన్ అని, లిసినోప్రిల్ అని, రామిప్రిల్ అని, ఇలాంటి మందులు అది క్రాస్ చేసి వెళ్తుందట. అవి మందులు బాగా పనిచేస్తాయి.